ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అధికారులని గ్రామాల్లోకి పంపించడం జరుగుతుందని, గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో చిన్నశంకరంపేట మండలానికి సంబంధించి 88 మంది ఇల్లు లేని నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అదేవిధంగా వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న 50 మంది లబ్ధిదారులకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. అదేవిధంగా నార్సింగి మండలంలోని షేర్పల్లి సంకాపూర్ గ్రామానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, దోచుకోవడం దాచుకోవడం తప్ప వారు చేసిందేమీ లేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఇంద్రమ్మ ఇళ్ల పథకం తేవడం జరిగిందని ఆయన తెలిపారు. 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మెదక్ నియోజకవర్గానికి సుమారు 15 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించడం జరిగిందని, అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకువెళ్లే విధంగా పనులు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డిఈఈ యాదగిరి, చిన్నశంకరంపేట తహసీల్దార్ మాలతి, నార్సింగి తహసీల్దార్ గ్రేస్ బాయ్, ఎంపీడీఓ దామోదర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, వినయ్, మేఘ్నా, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, రాజిరెడ్డి, యాదవరావు, మనోజ్ కుమార్, భిక్షపతి, సుధాకర్, రాజశేఖర రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు మోహన్ నాయక్, పుల్లారావు, బాలస్వామి, సంతోష, నవీన్ కుమార్, అక్బర్, ప్రసాద్, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరి మీకు తెలుసు గత 10 ఏళ్లలో మరి ఎమ్మెల్యే నిలుసుతో అధికారులు నిలుసుతో తిరిగే ఒక పరిస్థితి ఉంటుంది. మరి మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టుకుంటా ఉన్నాం. అధికారులే మన గ్రామంకి వస్తూ ఉన్నారు, నాయకులే మన గ్రామంకి వస్తూ ఉన్నారు. వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీరు దరఖాస్తులు తీసుకొని మరి అన్ని పథకాలు కూడా బ్రహ్మాండంగా అమలయ్యే విధంగా ఈ ఇంద్రమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఒకటే తల్లి ఏదున్నా మరి మా మహిళా సోదరులు బాగుండాలా, మా పేద కుటుంబ సభ్యులు బాగుండాలనే ఉద్దేశంతో ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం పనిచేస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం వస్తుందా మీకు? కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. మరి గత 10 ఏళ్ళు మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఒక్కోలకన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి. కనీసం ఒక్క ఇల్లు కూడా ఇయ్యని చరిత్ర గత ప్రభుత్వానికి, గత పాలకులకి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇవాళ ఏ గ్రామానికి పోయినా మనకి ఏ ఇల్లులు కనిపిస్తాయి? ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి. మరి 10 ఏళ్ల తర్వాత మళ్ళా మన ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక మనమే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం తప్ప 10 ఏళ్ళు ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే, ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కరెంటు బిల్లు కడుతున్నారు, ఎవరన్నా కరెంటు బిల్లు కడతలేరు, సన్నబియ్యం తింటున్నాం. మరి మీ అందరికీ కూడా మా మహిళా సోదరులకు బస్సు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం జరిగింది, అలా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా మీకోసమే మరి ఇవన్నీ తీసుకురావడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి గత 10 ఏళ్లలో మన ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2.5 లక్షల రూపాయలు అప్పులు చేశారు. ఒక్కొక్కళ్ళ నెత్తి మీద దాదాపు 2 నుంచి 2.5 లక్షల రూపాయలు అప్పులు చేసి మన అప్పులు చేసి మంచి పనులు చేసిరా అంటే జేబులు నింపుకోవాలా, దోచుకోవాలా, దాచుకోవాలా, సొంత విమానాలు కొనుక్కోవాలా, సొంత ఫామ్ హౌస్లు కట్టుకోవాలా, ఇది చేసింది. 10 ఏళ్ళు అది చేసింది ఇది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మన ప్రజా ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక మరి మీకోసమే పనిచేస్తా ఉన్నాం. మీ ఓపిక సహనం చాలా ముఖ్యం, మీ సహాయ సహకారం కూడా ముఖ్యం. మీరు ఓపికతో ఉంటే అన్ని పథకాలు అమలయ్యే విధంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ముందుకు పోయే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరు పేరున ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ సీఎంఆర్ చెక్కులు మరి 10 ఏళ్లలో ఇన్ని పైసలు ఎప్పుడు రాలే. దాదాపు మరి 2 ఏళ్లలో 15 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన మెదక్ నియోజకవర్గానికి అందజేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మరి అందరూ మా కుటుంబ సభ్యులు అనే విధంగా మరి వాళ్ళు పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దానికి మరి మీ బిడ్డకి ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆశీర్వాదం ఉండాలా, దీవెన ఉండాలా, దయ ఉంటే అన్ని విధాలుగా పనిచేసుకుంటూ ముందుకు పోతా అని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. మన మండలంలో మరి
5-6 గ్రామాలుగా వచ్చినాయి. దాని గురించి కొందరు సర్పంచులు నాయకులు అందరూ నిలుస్తాము ఉన్నారు ఇందిరామయ్యలు. అది ఏదైతే మరి మన నాయకుడు ఏదైతే మన ఇంతకుముందు మన పిఏ గారు చెప్పినట్టు మరి గతంలో 3,500 ఒక నియోజకవర్గంలో ఇల్లు వచ్చినాయి. అంటే ఏదైతే ల్యాబ్స్ అయినాయో అందులో భాగంగా కొందరికి ఇవ్వడం జరిగింది. మరి ఇంతకుముందు మేము వస్తున్నప్పుడు మాట్లాడిన నాయకులు ఏం చెప్పారు మన ఎమ్మెల్యే గారు అంటే మన 30 గ్రామ పంచాయతీలలో అడుగులు ఎంతమంది ఉన్నారో అంతమంది లిస్టు నాయకులు ఇస్తే అతి త్వరలో ఏప్రిల్ నెలలోనే ఈ 2వ విడత కాకుండా ఏదైతే ల్యాబ్స్ అయినాయో అటువంటి ఇందిరమ్మ ఇండ్లు అందరికీ అందుబాటులో తెచ్చి అందరికి ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. దానికి ఎవరు అపోహ చెందద్దు. మన ఎందుకంటే ఆ లిస్టులు ఉంటే ఇప్పుడు ఎవరైనా రాసుకొస్తే మన నాయకుడికి ఎమ్మెల్యే గారికి ఇవ్వచ్చు, లేకుంటే రేపు కానీ ఎల్లుండి నాకు ఇస్తే నేను పోయి మన ఎమ్మెల్యే గారికి అందజేయడం జరుగుతుంది. దాంట్లో వేరే రకంగా ఏం అనుకోవద్దని మళ్ళీ ఒకసారి మీకు అందరికీ అది ఏదైతే ల్యాబ్స్ అయినాయో అలాగే ఇచ్చిండు. మళ్ళీ సెకండ్ విడత ఇంతకుముందు గతంలో ఎన్ని వచ్చినాయి అన్నింటిలో ప్రతి గ్రామంకి వస్తాయి. అవి కాక ఎక్కువ అవసరం ఉన్నా ఇప్పుడు మన పీడి గారు చెప్పినప్పుడు ఏదైతే ల్యాబ్స్ అయినాయో అందులో భాగంగా అవి ల్యాబ్స్ అయినాయి. మళ్ళీ మన నాయకులు మన ఎమ్మెల్యే గారు అందజేస్తారని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ మరి